హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 34 యొక్క హైలైట్స్ చూద్దాము. ఫ్రెండ్స్, డే 34 యొక్క హైలైట్స్ ఏంటంటే, ఈరోజు సాటర్డే కాబట్టి నాగార్జున సార్ వస్తారు. కొంచెం ఫన్నీ టాస్క్లు ఉంటాయి. అండ్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళకి గోల్డ్ స్టార్ కొంతమందికి ఇచ్చారు, బ్లాక్ స్టార్ కొంతమందికి ఇచ్చారు. అలాగే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈరోజు ఒకరికి గోల్డ్ స్టార్ పొందిన హౌస్మేట్ ఒకరికి పవర్ అస్త్ర వచ్చింది. ఆ పవర్ అస్త్ర వల్ల యూజ్ ఏంటంటే ఎలిమినేషన్ నుంచి సేవ్ అవ్వచ్చు. ఇంకా కొన్ని పవర్స్ ఉన్నాయంట. ఆ పవర్స్ ఏందో చెప్పలేదు. టైం వచ్చినప్పుడు బిగ్ బాస్ చెప్తారని చెప్పారు నాగార్జున. అలాగే ఈరోజు నాగార్జున గారు లాస్ట్ వీక్లో జరిగిన మిస్టేక్స్ ఎందుకు చేశారని హౌస్మేట్స్ అందరినీ ప్రశ్నించాడు. అలాగే ఈరోజు ఎలిమినేషన్స్ ఏం లేవు, వైల్డ్ కార్డ్ కూడా ఏం లేవు. నేనైతే ఈరోజు డబుల్ ఎలిమినేషన్ ఉంది కదా ఈ వీక్లో, కనీసం ఒక ఎలిమినేషన్ ఈరోజు జరిగిద్ది అనుకున్నాను. కానీ ఒక్క ఎలిమినేషన్ కూడా జరగలేదు. రేపు జరిగితే డబుల్ ఎలిమినేషన్ ఉంది. అలాగే రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా రాబోతున్నాయి. రేపు డబుల్ ఎలిమినేషన్ జరగబోతుంది. ఒకరు వచ్చి 4 లాస్ అయినాయి. నా అంచనా ప్రకారం ఫస్ట్ 4 లాస్ అయినాయి ఎలిమినేట్ అయిపోతాడు. సెకండ్ ఎలిమినేషన్ వచ్చి దమ్ము శ్రీజ. ఫస్ట్ ఎలిమినేషన్ మాత్రం అందరికీ తెలిసింది. సెకండ్ ఎలిమినేషన్ మాత్రం అన్ఫేర్ అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీజ ఫస్ట్ 2 వారాల్లో కొంచెం నెగిటివిటీ వచ్చిన తర్వాత 3వ వారం నుంచి బాగా గేమ్స్ ఆడుతుంది, హౌస్మేట్స్తో బాగుంది. కానీ బిగ్ బాస్ ఎందుకు ఎలిమినేట్ చేసేది తెలీదు. ఇది సెకండ్ ఎలిమినేషన్ మాత్రం నా అభిప్రాయం ప్రకారం అన్ఫేర్ అని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. శ్రీజాని ఎలిమినేట్ చేయడం ఫెయిరా అన్ఫేరా కామెంట్ చేయండి. ఈ డే 34 ఒక చిన్న టాస్క్తో స్టార్ట్ చేశారు బిగ్ బాస్. ఈ టాస్క్ని గోల్డ్ డ్రాప్ ఆయిల్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఈ టాస్క్కి సంచాలకుగా మన దివ్యాన్ని పెట్టుకున్నారు బిగ్ బాస్. ఈ టాస్క్ ఆడటానికి ఇంటి సభ్యులు 2 టీమ్స్గా విడిపోవాల్సి ఉంది. ఈ 2 టీమ్స్లోంచి ముగ్గురు మాత్రం ఈ టాస్క్ ఆడాలి. ఈ టాస్క్ ఏంటంటే, బజర్ మోగినప్పటి నుంచి ఆగిపోయేదాకా ఎవరైతే ఎక్కువ టేస్టీ పూరీలు తెస్తారో వాళ్ళే ఈ టాస్క్ విన్నరు. ఈ టాస్క్లో గెలిచిన టీం మెంబర్స్కి 6 months పాటు గోల్డ్ డ్రాప్స్ ఆయిల్ ఫ్రీగా సప్లై చేస్తారు గోల్డ్ డ్రాప్ వాళ్ళు. ఈ టాస్క్లో 6 members పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎవరెవరంటే డిమాండ్ పవన్ అండ్ ఇమాన్యుల్, 4 లాస్ అనే ఒక టీము, తనూజ, రాము రాథోడ్, రీతు చౌదరి ఒక టీము. ఈ టాస్క్లో తనుజ టీము వాళ్ళు విన్ అవుతారు. సో తనుజ టీం మెంబర్స్కి 6 months పాటు గోల్డ్ డ్రాప్ ఆయిల్ వాళ్ళు ఫ్రీగా సప్లై చేస్తారు ఆయిల్ని. నెక్స్ట్ ఈరోజు స్టార్ట్ అవ్వగానే తనుజని నాగార్జున కన్ఫ్యూషన్ రూమ్కి పిలిపిస్తాడు. కన్ఫ్యూషన్ రూమ్కి పిలిపించి నాగార్జున ఒక వీడియో చూపిస్తాడు. ఆ వీడియో ఏంటంటే, కెప్టెన్సీ టాస్క్లో పవన్ కళ్యాణ్ ఫేక్ గేమ్ ఆడి గెలిచినట్టుగా చూపిస్తాడు. అసలు ఏం జరిగిందంటే, కెప్టెన్సీ టాస్క్లో భరణి వచ్చి పవన్ కళ్యాణ్ లైట్ ఆపుతాడు. పవన్ కళ్యాణ్ తన లైట్ ఎవరు ఆపారో గెస్ చేయాలి. ఇక్కడ డిమాండ్ పవన్ చూడండి, తన షూతో భరణి వైపు చూపిస్తున్నాడు ఇండైరెక్ట్గా. అది చూపిస్తాడు తనుజకి. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, మన ఇద్దరి మధ్య ఉండాలని చెప్తాడు నాగార్జున. పవన్ కళ్యాణ్ ఫేక్ గేమ్ ఆడి కెప్టెన్ అయ్యాడని దాని ఉద్దేశము. ఈ హౌస్లో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, నీ గేమ్ నువ్వు ఆడమని నాగార్జున తనుజ చెప్తే తనుజ తన రిలీజ్ అయ్యి ఓకే సార్ అని చెప్తుంది. నెక్స్ట్ భరణిని కొన్ని క్వశ్చన్లు వేస్తాడు నాగార్జున. భరణి తన తప్పు ఒప్పుకుంటాడు. పరుపు గేమ్లో తానే ముందు కింద పడతాడు. కానీ పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ కింద పడేయడని చెప్పడం వల్ల సంచాలకులు డిమాండ్ పవన్ ఎలిమినేట్ చేస్తారు గేమ్ నుంచి. అది తన తప్పు ఒప్పుకుంటాడు భరణి. వీక్లో తప్పు చేసి వీకెండ్లో ఒప్పుకుంటే కుదరదు. నువ్వు మా గేమ్ పర్ఫార్మెన్స్ కాదు, మా మనసులోంచి కింద పడిపోయావు. మీ ఎక్కువ బాండింగ్స్ వల్ల నువ్వు గేమ్ సరిగ్గా ఆడలేకపోతున్నాము. ఆ బాండింగ్స్ తగ్గించుకొని గేమ్ బాగా ఆడాలని నాగార్జున భరణితో చెప్తాడు. నెక్స్ట్ ఈరోజు తనూజ బర్త్డే. తనూజకి నాగార్జున గారు విషెస్ చెప్తాడు. నెక్స్ట్ అలాగే బెలూన్ టాస్క్లో అన్యాయం జరిగిందని సంజన బాధపడుతుంటే, అమ్మ నీకేం అన్యాయం జరగలేదు, మిగతా వాళ్ళ పాయింట్స్ తగ్గిపోయినాయి, మీ ఎటువంటి పాయింట్స్ తగ్గలేదు, 5th ప్లేస్లో ఉన్న మీరు టాప్ 2లోకి వెళ్ళిపోయారు, మీకు ఎటువంటి అన్యాయం జరగలేదు. కాకపోతే ఫాల్స్ గేమ్ ఆడారు మిగతా వాళ్ళ వల్ల ఈ పాయింట్స్ కోల్పోవాల్సి వచ్చింది. మీకు పాయింట్స్ అయితే యాడ్ కాలేదు, కానీ మీకున్న పాయింట్స్ తగ్గలేదు కాబట్టి మీకు బెనిఫిట్ అది అని చెప్తారు. నెక్స్ట్ రాము రాథోడ్ని నాగార్జున గారు ఇప్పుడు దాకా జరిగిన అన్ని కెప్టెన్సీల కల్లా నువ్వే బెస్ట్ కెప్టెన్ అని చిన్న కాంప్లిమెంట్ ఇస్తాడు. బెలూన్ టాస్క్లో హౌస్మేట్స్ ఫేక్ గేమ్ ఆడుతుంటే నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అంటే, లేదు సార్ నా వైపు నేను చెప్తూనే ఉన్నానని తన వైపు పాయింట్స్ అన్ని చెప్పుకుంటాడు రాము రాథోడ్. నెక్స్ట్ ఇమాన్యుల్ కూడా బెలూన్ టాస్క్లో ఎందుకు సరిగా సంచాలక్ ఫెయిల్ అయ్యావని అడిగితే ఇమాన్యుల్ కూడా తన వైపు పాయింట్స్ అన్ని క్లియర్గా నాగార్జున గారికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు.
నెక్స్ట్ శ్రీజాని నాగార్జున గారు మీ పరుపు టాస్క్లో అన్యాయం జరిగింది కదా అంటే అవును సార్ అన్యాయం జరిగింది అని చెప్తే అలాగే కలర్ హోల్స్ టాస్క్లో కూడా నువ్వే ముందొచ్చావు కదా ఎందుకు ప్రశ్నించలేదంటే లేదు సార్ నా వైపు నుంచి నేను ప్రశ్నించాను కానీ సంచాలకులు అలా ఫైనల్ డెసిషన్ చెప్పేశారు రూల్స్ మార్చారు కాబట్టి నేనేం అడగలేకపోయానని చెప్తుంది. నెక్స్ట్ రీతు చౌదరిని కూడా నాగార్జున గట్టిగానే తిడతాడు. నువ్వు ఫేక్ గేమ్ ఆడటం వల్ల బెలూన్స్ గేమ్లో సంజన వాళ్ళు పాయింట్స్ కోల్పోయారు. అంటే పాయింట్స్ యాడ్ కాలేదు కానీ పాయింట్స్ యాడ్ ఉంటే ఇప్పుడు డేంజర్ జోన్లో ఉండేవాళ్ళు కాదు. నీ వల్ల ఫేక్ గేమ్ ఆడటం వల్ల అంటే లేదు సార్ నేను ఆల్రెడీ సంచాలకులను అడిగాను వాళ్ళు చెప్పారు అని చెప్తుంది. సంచాలకులు చెప్పడం కాదమ్మా బెలూన్ని గాల్లో ఉంచాలంటే నువ్వు పక్కన ఎందుకు పెట్టావని నాగార్జున రీతుని తిడతాడు. ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రీతు ఫెయిర్ గేమ్ ఆడిందా అన్ఫెయిర్ గేమ్ ఆడిందా? ఒకవేళ రీతు కానీ ఫేక్ గేమ్ ఆడకుండా రియల్ గేమ్ ఆడుంటే ఆ రౌండ్లో సంజన వాళ్ళు గెలిచిండే వాళ్ళకి 100 పాయింట్స్ వచ్చి వాళ్ళు డేంజర్ నుంచి బయటపడేవాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ రేపు ఫ్లోరా ఎలిమినేట్ అయ్యి ఉండేది కాదు. అలాగే ఫ్లోరా కూడా సంచాలకుగా వాటర్ పూల్ గేమ్లో ఫెయిల్ అయ్యిద్ది. ఆ వాటర్ పూల్ టాస్క్లో కానీ సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేయకుంటే సుమన్ శెట్టి కూడా కొన్ని పాయింట్స్ వచ్చాయి. సుమన్ శెట్టి అండ్ శ్రీజ కూడా సేవ్ అయ్యేవాళ్ళు. శ్రీజ ఎలిమినేట్ అవ్వడానికి ఒక రీజన్ వచ్చి ఫ్లోరా సైని కూడా సంచాలక్ సరిగ్గా చేయలేదు. ఫ్లోరా సైని ఈ వారం ఎక్సలెంట్గా ఆడి సేఫ్ జోన్లోకి వచ్చిన 6 హౌస్మేట్స్కి గోల్డ్ స్టార్ వచ్చింది. ఎవరెవరంటే రాము రాథోడ్, ఇమ్మాన్యుల్, పవన్ కళ్యాణ్ అండ్ భరణి, దివ్య, తనుజ వీళ్ళ గోల్డ్ స్టార్ ఇచ్చారు నాగార్జున. ఇంకా హౌస్లో మిగిలిన 6 మెంబర్స్కి బ్లాక్ స్టార్ వచ్చినాయి. బ్లాక్ స్టార్ ఎవరెవరికి వచ్చినాయంటే సంజన, ఫ్లోరా సైని, డెమాన్ పవన్, రీతు చౌదరి అండ్ సుమన్ శెట్టి, శ్రీజ వీళ్ళ 6 బ్లాక్ స్టార్ వచ్చినాయి. ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్న గోల్డ్ స్టార్ వచ్చిన 6 హౌస్ మెంబర్స్కి ఒకరికి పౌరస్త్ర ఇవ్వాలి. పౌరస్త్ర ఇవ్వడానికి ఒక టాస్క్ పెట్టారు నాగార్జున. ఆ టాస్క్ ఏంటంటే యాక్టివిటీ రూమ్లో 6 స్టాండ్స్ ఉంటాయి. ప్రతి స్టాండ్కి సేఫ్ జోన్లో ఉన్న హౌస్మేట్ యొక్క ఫోటో ఉంటుంది. ఆ ఫోటో దగ్గర కీ కూడా ఉంటుంది. ఆ కీ సహాయంతో ఈ బాక్స్ ఓపెన్ చేస్తే దాంట్లో పౌరస్త్ర ఉంటుంది. ఇప్పుడు ఈ టాస్క్ ఎలా అంటే ఒక్కొక్క హౌస్మేట్ వచ్చి ఆ 6 మెంబర్లోంచి ఎవరికైతే పౌరస్త్ర వద్దనుకుంటారో వాళ్ళ కీని పగలగొట్టి ఒక బాస్కెట్లో వేసేయాలి. ఫస్ట్ తనుజాని పిలుస్తాడు నాగార్జున గారు. తనుజ వచ్చి రామురాథోడు కీని ఎరగొట్టి బాక్స్లో వేసేస్తుంది. దానికి చెప్పిన రీజన్ ఏంటంటే రామురాథోడు పక్కన వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఓన్గా డెసిషన్ తీసుకోలేడని రాముకి ఇంచేస్తే ఇంకా రాముకి పౌరస్త్ర వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ నాగార్జున దివ్యాని యాక్టివిటీ రూమ్లోకి పంపిస్తే దివ్య వచ్చి పవన్ కళ్యాణ్కి ఎరగొట్టి బాస్కెట్లు వేస్తుంది. అందుకు చెప్పిన దివ్య రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఫిజికల్ టాస్క్లు అయితే బాగా ఆడతాడు పవన్ కళ్యాణ్, మైండ్ టాస్క్లు ఆడట్లేదని రీజన్ చెప్తుంది. నెక్స్ట్ భరణి వచ్చి యాక్టివిటీ రూమ్లోకి వచ్చి తనూజ యొక్క కీని ఎరగొట్టి బాస్కెట్లు వేస్తాడు. అందుకు చెప్పిన రీజన్ ఏంటంటే తనూజ తనకి హెల్ప్ చేసిన హౌస్మేట్ని వెన్నుపోటు పొడుస్తుంది అన్నట్టుగా చెప్తాడు. నెక్స్ట్ ఇమాన్యుల్ యాక్టివిటీ రూమ్లోకి వచ్చి దివ్య యొక్క కీని ఎరగొట్టి బాస్కెట్లు వేస్తాడు. అందుకు ఇమాన్యుల్ చెప్పిన రీజన్ ఏంటంటే దివ్య బాండింగ్లో ఉన్న వాళ్ళకే ఆ పౌరస్త్రాన్ని వాడుతుంది, పక్కన వాళ్ళకి వాడదని చెప్తాడు. నెక్స్ట్ ఇక ఫైనల్గా పవన్ కళ్యాణ్ యాక్టివిటీ రూమ్లోకి వచ్చి ఇంకా 2 కీస్ ఉంటాయి, ఇమాన్యుల్ది అండ్ భరణిది. పవన్ కళ్యాణ్ వచ్చి భరణి యొక్క కీ ఎరగొట్టి అందుకు చెప్పిన రీజన్ ఏంటంటే భరణి బాండింగ్స్ వల్ల మాట ఇచ్చేస్తాడు. కొన్ని సందర్భాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక తప్పుతుంటాడు. ఈ పౌరస్త్ర ఇచ్చినా సరిగా యూజ్ చేసుకోలేడని రీజన్ చెప్తాడు పవన్ కళ్యాణ్. ఫైనల్గా ఇంకా యాక్టివిటీ రూమ్లో ఇమాన్యుల్ కీ ఒకటే మిగిలిపోతుంది. ఆ ఇమాన్యుల్ ఆ కీతో బాక్స్ ఓపెన్ చేస్తే ఇమాన్యుల్కి పౌరస్త్ర వస్తుంది. ఆ పౌరస్త్ర వల్ల యూజ్ ఏంటంటే నా ఎలిమినేషన్ నుంచి సేవ్ అవ్వచ్చు. ఇంకా కొన్ని పవర్స్ ఉన్నాయని నాగార్జున చెప్తాడు. ఆ పవర్స్ యొక్క డీటెయిల్స్ ఏమో సమయం వచ్చినప్పుడు బిగ్ బాస్ చెప్తాడని చెప్తాడు నాగార్జున. ఇప్పుడు ఇమాన్యుల్ ఆ పౌరస్త్ర ఎలా వాడతాడో చూద్దాం. రేపు డబుల్ ఎలిమినేషన్ ఉంది కదా సండే, ఆ ఎలిమినేషన్కి ఏమైనా వాడతాడా లేదా వైల్డ్ కార్డ్ని ఆపడానికి ఏమైనా యూజ్ చేస్తాడో చూడాలి మరి. నెక్స్ట్ టైం ఫర్ సేవింగ్. ఇప్పుడు ఒక పర్సన్ని సేవ్ చేయాలి ఎలిమినేషన్ నుంచి. ఇప్పుడు సేవ్ చేసే మెథడ్ ఏంటంటే ఇక్కడ మనకి మూవీ ముందు క్లాప్స్ కొడతారు కదా, ఫ్లాప్ కొడతారు కదా, ఆ ఫ్లాప్ బాక్స్ ఏర్పాటు చేశారు. అది చిన్న డోర్ ఉంటుంది. ఆ డోర్ ఓపెన్ చేస్తే వాళ్ళకి డేంజర్ జోనా లేకపోతే ఎవిక్షన్ అని వస్తుంది. ఇప్పుడు మనకు ఫస్ట్ ఫ్లోరా సైని ఓపెన్ చేస్తే ఎవిక్షన్ అని వచ్చింది. ఎవిక్షన్ అంటే జస్ట్ ఎవిక్షన్ దగ్గర వచ్చిందని అర్థము, ఎవిక్షన్ వచ్చినట్టు కాదు. నెక్స్ట్ సుమన్ శెట్టికి ఏమో డేంజర్ జోన్ వచ్చింది. నెక్స్ట్ సంజన డోర్ ఓపెన్ చేస్తే డేంజర్ జోన్ వచ్చింది. డెమాన్ పవన్కి కూడా డేంజర్ జోన్ వచ్చింది.
నెక్స్ట్ శ్రీజాకి కూడా డేంజర్ జోన్ వచ్చింది. రీతు చౌదరికి ఏమో ఎవిక్షన్ దగ్గరకు వచ్చిందంట రీతు చౌదరి. ప్రస్తుతానికి ఈ రౌండ్లో ఎవరు సేవ్ కాలేదు. నెక్స్ట్ ఈ రోజు అయితే ఎలిమినేషన్ నుంచి ఎవరు సేవ్ కాలేదు. రీతు చౌదరి, ఫ్లోరస్ అని ఎవిక్షన్కి దగ్గరకు వచ్చారు. ఈ రోజు అయితే ఎలిమినేషన్ అనేది అయితే ఏం లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఏం లేదు. డబుల్ ఎలిమినేషన్ అనుకుంటున్నాం కదా, రేపు డబుల్ ఎలిమినేషన్ జరగచ్చు. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా రేపే ఉండొచ్చు మేబీ. ఇంకా డే ఎండింగ్లో ఒక చిన్న టాస్క్ పెట్టాడు సాఫ్ట్ టచ్ వాడు. ఈ టాస్క్కి స్పాన్సరింగ్ వచ్చి సాఫ్ట్ టచ్ వాడు. ఈ టాస్క్ కోసం హౌస్ మేట్స్ 2 గ్రూప్గా విడిపోవాలి. ఏ గ్రూప్ అయితే గెలుస్తుందో వాళ్ళకి సాఫ్ట్ టచ్ నుంచి గిఫ్ట్ యాంపర్ వస్తుంది. ఈ టాస్క్ ఎలా ఆడాలంటే హౌస్ మేట్స్ 2 గ్రూప్స్గా డివైడ్ అయిపోవాలి. ఒక స్టిక్ ఉంటుంది, ఆ స్టిక్ ఒక నీడిల్ పెడతారు. ఆ నీడిల్తో బెలూన్స్ పగలగొడితే ఆ బెలూన్ లోపల సాఫ్ట్ టచ్ యొక్క శాచెట్స్ ఉంటాయి. ఆ శాచెట్స్ని కలెక్ట్ చేసిన హౌస్ మేట్స్ వాళ్ళకి సంబంధించిన బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో వేస్తే ఎవరైతే ఎక్కువ బాక్స్లో వేస్తారో ఆ టీం గెలిచినట్టు ఈ రౌండ్లో. నెక్స్ట్ ఈ టాస్క్కి సంచాలకుగా ఎమ్మాన్యుయల్ ఉన్నాడు. ఫైనల్గా ఈరోజు జరిగిన సాఫ్ట్ అనే టాస్క్లో ఫైనల్గా గెలిచింది భరణి అండ్ టీము. భరణి అండ్ టీంకి సాఫ్ట్ టచ్ నుంచి ఒక గిఫ్ట్ యాంపర్ వచ్చింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ డే 35 యొక్క హైలైట్స్. డే 35 యొక్క హైలైట్స్లో మళ్ళీ కలుసుకుందాం. రేపు ఆదివారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది, అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయి. డోంట్ మిస్ ఇట్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.